శరీరం లేకపోయినా శరీరంతో ఉండే చూడలేదంటారు జీసస్. మరి శరీరంలో లేకపోయినా మనకు హెల్ప్ చేసే విధంగా ఆ మాస్టర్స్ ఏ విధంగా ఉంటారు అనే విషయాలు అదే ఇంకా ఇక్కడి నుంచి ఇంకా చాలా డెప్త్ విషయాలు జీసస్ మనకు చెప్తూ ఉంటారు. దీని గురించి వివరణ చేస్తూ ఉంటారు. మనం మనకు అంటే ఇంకా ముందు పోయే ఎపిసోడ్లో బహుశా ఈరోజు అవ్వచ్చు, లేకపోతే రేపటి ఎపిసోడ్లో అయినా సరే, మనం పుడితే ఒట్టి చేతులతో పుట్టాము, పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోతామని అంటాం. దానికి అద్భుతమైన వ్యవహారం ఏంటంటే ఒట్టి చేతులతో ఏం రాలేదు, పోయేటప్పుడు ఒట్టి చేతులతో కూడా పోయేది ఏమీ లేదు అని. అదేంటి? మనకి స్థూలంగా చూస్తే ఏం కనపడదు. సూక్ష్మంగా చూస్తే వచ్చేటప్పుడు కోరికలతో వస్తాము, పోయేటప్పుడు మళ్ళీ కోరికలు తీరని కోరికలతో పైకి వెళ్తాము, మళ్ళీ తిరిగి రావడానికి. ఇలా ఉంటుంది వ్యవహారం. విచిత్రంగా ఉంది కదా. మరి లెట్ us గో టు ద సంస్కారాస్. సంస్కారాస్ గురించి ఏంటంటే, మనిషి చనిపోయినప్పుడు హిప్నాసిస్లో ఉన్నాము. ఆ హిప్నాసిస్ చేయడానికి అంటే మనం హిప్నోటైజ్ చేసుకోవడం ఆపటం లేదు. ఆఖరికి మరణం కూడా ఏమీ భేదం చూపించలేదు అని. మరణించినా కూడా మనం ఏం భేదం లేదు. బతికినా అలాగే ఉన్నాం, చచ్చిపోయినా అలాగే ఉన్నాం. అదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ లైఫ్కి మళ్ళీ అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే వదిలిపెట్టామో, ఎక్కడైతే డిస్కనెక్ట్ అయ్యామో అక్కడ మళ్ళీ తిరిగి కనెక్ట్ అయిపోతుంది. కంటిన్యూటీ. పిల్లవాడు పుట్టాడు, నిజంగా పిల్లవాడా అంటే పిల్లవాడు కాదు, వాడు చాలా ముసలివాడు. వాడు ఏవైతే అలవాట్లు సగంలో ఆపి వచ్చాడో ఆ అలవాట్లు కంటిన్యూ చేస్తాడు. వెరీ వెరీ ఏన్షియంట్, చాలా పురాతనమైన వాడు పిల్లవాడేం కాదు. స్థూలంగా చూస్తే వాడు చిన్న పిల్లవాడే అని అనుకుంటాం. మొత్తం వాడు పూర్వం చేసిన కర్మలన్నీ మోసుకొని వచ్చాడు. దాంతో వాడు కొడగొట్టుకొని వచ్చాడు. సేమ్ సంస్కారాలు, ఆ యొక్క షరతులు, కండిషనింగ్లు అన్నీ పట్టుకొని వచ్చాడు. అతను ఆ ఓల్డ్ మ్యాన్ పోతూ ఏమైతే చేశాడో అదే కర్మ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. వాడు అదే హిప్నాసిస్లోనే ఉన్నాడు. ఆ పిల్లవాడు కూడా అదే హిప్నాసిస్లో ఉన్నాడు. దీన్ని మనం భారతదేశంలో సంస్కారాసు కర్మ అంటాము. కర్మ అంటే ఏమిటి? దాని యొక్క ఆ థియరీ ఆఫ్ కర్మలో డీపెస్ట్ మీనింగ్ ఏమిటి? లోతైన భావం ఏంటి? ఏం లేదు. కర్మ అంటే మనకు మనం ఆటో హిప్నాసైజ్ చేసుకోవటము, మనకు మనం చెప్పుకోవటము. ఏదైనా అయితే చెప్పుకోవడం కాక ఒక పనిని రిపీట్ చేసామనుకోండి, రిపీట్ చేయాలంటే థాట్ లీడ్స్ టు కర్మ. ఒక ఆలోచన రిపీటెడ్ థాట్ గివ్స్ రిపీటెడ్ థాట్ అంటే మళ్ళీ అదే ఆలోచన చేస్తే మళ్ళీ అదే కర్మ వైపుకి పోతావు. అలాగే యూ రిపీట్ అన్ యాక్షన్ అండ్ కంటిన్యూగా యూ బికమ్ హిప్నటైజ్డ్. ఒక అలవాటు నుంచి నేను బయటపడలేకపోయాను అంటే వాడు ముందు అదే ఆలోచన చేశాడు, అదే పని చేస్తూ ఉన్నాడు, అది అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటు వ్యసనంగా మారిపోయింది. దాని నుంచి బయటికి రాలేడు. అదే అక్కడ కర్మ యాక్షన్ బిగిన్ అయింది. అక్కడ ఏమైంది? ఆ కర్మ అంటే నువ్వు వద్దనుకున్న పని చేస్తూనే ఉన్నావు అంటే అది నీ మీద యజమాని అయింది. నువ్వు దానికి యజమాని అవ్వలేదు. అది నీ మీద యజమాని అయ్యింది. నువ్వు కేవలం ఒక బానిస అయిపోయావు. సో ఇక్కడ ఇలాంటి విషయాల్లో పోషకాలు తనదైన శైలిలో చెప్తూ ఉంటారు. సెక్స్ గురించి చెప్తూ ఉంటారు. సెక్స్ వల్ల నువ్వేం పొందావు? ఏమి పొందలేదు, కానీ రిపిటేషన్ చేస్తున్నావు. రిపీటెడ్. అలాగే ఓవర్ ఈటింగ్ కూడా. ఓవర్ ఈటింగ్ బ్యాడ్ అని తెలుసు, అతిగా తినడం పనికిరాదు అని తెలుసు, కానీ తింటున్నప్పుడు మర్చిపోతారు. అది కంటిన్యూగా వేస్తూనే ఉంటారు. కూర్చుంటాడు, తింటూనే ఉంటాడు. తినకపోతే ఏమి తొయ్యదు. అట్లా తయారవుతూ ఉంటారు. అక్కడ అవసరమే లేదు, ఆ తిండి తినాల్సిన అవసరమే లేదు. ఆ విధంగా సో లాంగ్ హెపటైజేషన్ అయిపోయింది ఆ తిండి విషయంలో. కానీ ఇట్లా ఒక తాగుబోతు, ఆ తాగుడు కూడా
అలానే జరుగుతుంది. ముల్లా నసరుద్దీన్ ఎగ్జాంపుల్ చెప్పారు, అది కొన్ని స్కిప్ చేస్తున్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. జీసస్ వచ్చాడు, జీసస్ వచ్చి నుంచున్నాడు. నుంచుంటే ప్రతి ఒక్కడు ఆ మత్తులోనే ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. అయితే మనం ఆ గాఢ నిద్రలోనే ఉన్నాము అన్న విషయం మనకు తెలియటం లేదు, మనం గుర్తుపట్టడం లేదు. నువ్వు మేల్కొంటే ఓ ఏం జరిగింది నా చుట్టూతా అనేది నీకు తెలుస్తుంది. ఈ విధంగా నిద్రలో నడిచే అలవాటు అంటే రాత్రిపూట వాడి నిద్రలో నడిచే అలవాటు. కానీ మేల్కొని ఉన్నామా పట్టపగల అనేది కూడా లేదు. పుట్టినప్పటి నుంచి లేచేంత వరకు ఈ నిద్రలో లేచే అలవాటే ఉంది. అందుకోసమే కష్టము, దుఃఖము, అందుకోసమే హింస ప్రవృత్తి, అందుకోసమే యుద్ధాలు జరుగుతున్నాయి ఈ భూమి మీద. అవసరం లేదు, కానీ అలాగే జరుగుతుంది. ఎందుకని? కారణం ప్రజలంతా నిద్రావస్థలో ఉన్నారు, మత్తులో ఉన్నారు. అంచేత అక్కడ వారు బాధ్యత తీసుకోవటం లేదు, వారు చేసే పనులకి వారు బాధ్యత తీసుకోవటం లేదు. జీసస్ ఏమంటున్నాడు? ఇఫ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు చేంజ్ అన్లెస్ యూ బికమ్ అవేక్. నువ్వేమీ చేయలేవు నాయనా. నువ్వు మేల్కొంటేనే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి ప్రయత్నం చేయగలుగుతావు. నువ్వు మేల్కోకుండా నిద్రావస్థలో మత్తులో పడి ఉంటే నీ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరుగుతుంది? నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. మరి ఏం చేస్తావు నువ్వు అని అడుగుతున్నారు. ఆ నిద్రావస్థలో ఉన్నవాడు వాడు కలల్లో ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? కలల్లో ఉండి ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. అదే క్వశ్చన్ గుర్జీఫ్ దగ్గరికి తీసుకొచ్చారు. గుర్జీఫ్ ఫ్రిక్షన్ మెథడ్ వాడాడు. జీసస్ గురించి ఆయనకి అమితమైన ఇష్టము. ఆయన ఏం ఫాలోయర్ కాదు, కానీ ఆ జీసస్ సమకాలీనుడుగానే ఆ గుర్జీఫ్ ఉన్నాడు. ఆయన ఫ్రిక్షన్ మెథడ్ వాడాడు కాబట్టి ఆయన అంటే కొంచెం అభిమానం అన్నమాట, అంతే. అయితే మనం ఆ ఫ్రిక్షన్ మెథడ్ గురించి పూర్వం తెలుసుకున్నాము. అంటే నిద్ర అనే దాని మీద జయించడం మీద అన్నమాట. సరే, అది వదిలేద్దాం. ఈ క్రియేటెడ్ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఫర్ పీపుల్ టు హ్యాంగ్ దెమ్సెల్వ్స్. ఫ్రిక్షన్ మెథడ్లో చిట్ట చివరి అంకము జీసస్ క్రైస్తు తను తాను ఆ ఉరికంబం ఎక్కడం. అలా చాలా రకరకాల అవస్థలను తయారు చేసి దాని నుంచి బయటికి రావడం, ట్రాన్స్ఫర్మేషన్, దాంట్లో ఇరుక్కోకుండా, దాంట్లో ఇదవ్వకుండా బయటికి రావడం అనే మెథడు గుర్జీఫ్ చాలా చేశాడు. ఎందుకంటే గుర్జీఫ్ ఆల్సో యూజ్ టు సే దట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అన్లెస్ యు ఆర్ అవేర్. నీ లోపల నువ్వు ఉండాలి, ఎరుకుతో ఉండాలి. నీ లోపల నువ్వు లేకపోతే నువ్వేం చేసినా ఉపయోగం లేదు అని అంటున్నాడు. నువ్వు మేల్కోలేకపోతే నువ్వేమనుకుంటున్నావు? నేను మేల్కొనే ఉండాలండి, నేను అవేర్గా ఉండాలండి అని అంటున్నావు. ఆ లోపలికి పోయినప్పుడు, ఆ ధ్యానంలోకి పోయినప్పుడు నువ్వు అవేర్గా ఉండాలి. నువ్వేదో నేను మెలకువగా ఉన్నాను, ఎరుకుతో ఉన్నాను అని నమ్మటం కాదు, ఎరుకుతో ఉండాలి. ఈ సేయింగ్స్ చాలా చాలా ప్రముఖమైనవి, కానీ చాలా లోతైన విలువైన విషయాలు ఉన్నాయి. అందుకోసమే యూ కెన్ బికమ్ ఏ గైడ్ లైట్ ఆన్ ఎవర్ పాత్. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనకు ఒక సంకేత దీపాన్ని ఇస్తున్నాడు. మిర్దా చెప్పినట్టుగా సంకేత దీపం. సో మై డియర్ ఫ్రెండ్స్, జీసస్ సెడ్, ఐ టుక్ మై స్టాండ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో, ఈ మార్కెట్ ప్లేస్లో నేను నుంచున్నాను. చూస్తే నేను భౌతికంగా ఉన్నా. భౌతికంగా లేకపోవడం అనే విషయాల గురించి తర్వాత సంగతి. నేను భౌతికంగా ఉన్నాను, కంటి ముందు ఉన్నాను. అయినా ఏమి కనపడింది? అందరూ మత్తులో పడి ఉన్నారు. ఎవరు కూడా మేల్కొని లేరు. పైపెచ్చు ఆధ్యాత్మిక సత్యం వైపుకి వెళ్ళాలని ఎవరికి ఇంట్రెస్టే లేదు. ఏమిటి ఇదంతా అనే పాయింట్. ఇక్కడ విచిత్రం ఏంటంటే జీసస్ సన్యాసం తీసుకొని ఈ ప్రపంచం నుంచి వారిపోలే. జీసస్ అందరితో కలిసి నడియాడాడు.
ఓషో గారు చెప్తున్న వ్యాఖ్యానం ఇది. ఈ వాజ్ స్టాండింగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఆల్, అందరి మధ్యలో ఉన్నాడు. ఆయనేమి పలాయనవాది కాదు. మార్కెట్ ప్లేస్లో ఉన్నాడు, గుంపుల్లో ఉన్నాడు, మరి ఆ వేశ్యలతో మాట్లాడాడు, పని వాళ్ళతో మాట్లాడాడు, కూలీలతో మాట్లాడాడు, రైతులతో మాట్లాడాడు, మరి ఆ చేపలు పట్టే వారితో మాట్లాడాడు. ఈ ప్రపంచం నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళిపోలేదు, మధ్యలోనే ఉన్నాడు, ఈ ప్రపంచంలోనే ఉన్నాడు. ఈ ఇతరుల కంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం ఏమిటి అనే విషయం ఆయనకి బాగా తెలుసు. అంచేత క్రీస్తు మెసేజ్ చాలా పవర్ఫుల్గా ఈ ప్రపంచాన్ని అంతా మార్చేసింది. మహావీరుడు మెసేజ్ ఎవరిని మార్చలేదు, అంత పవర్ఫుల్ కాలేదు. జీసస్ సగం ప్రపంచాన్ని అంతా మార్చేశాడు ఆయన పవర్ఫుల్ మెసేజ్ వలన. ఆయన మధ్యలో ఉన్నాడు, ప్రపంచంలోనే ఉన్నాడు. ప్రపంచం నేల విడిచి సాము చేయలేదు, ఆ నేల మీదే ఉన్నాడు, అందరి మధ్యలో ఉన్నాడు, అందరినీ అవగాహన చేసుకున్నాడు, బాగా అవగాహన చేసుకున్నాడు. ఆ ప్రజల యొక్క మైండ్ ఏమిటి, మానసిక స్థితి ఏమిటి అని అవగాహన చేసుకున్నాడు. వారితోనే నడయాడాడు. ఎలా పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు, నిద్రావస్థలో ఉన్నారు. ఫిజికల్గా నిద్రలో లేరు, కానీ నిద్రావస్థలో ఉన్నారు. అక్కడ మత్తులో తాగుతూ ఉన్నారు అంటే నిజంగా తాగుతున్నారంటే తాగడం లేదు, ఏమేమి తాగుతున్నారు అనే పాయింట్లు కూడా మనం తెలుసుకోబోతున్నాం. అయితే వాళ్ళందరినీ మేల్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి చిట్ట చివరి రోజు పట్టుబడతాడు అంటే ఈ ఫ్రిక్షన్ మెథడ్లో ఆయన పట్టుబడి సిలువ ఎక్కాలని, ఏమిటి ఆ చావు, ఆ సిలువ నుంచి బయటపడాలనేటువంటి డ్రామా అనే ముందే చెప్పుకున్నాం, అది వేరే స్టోరీ. ఇక్కడ మాత్రం చివరి రోజు కింద మాట్లాడుకుందాం. చివరి రోజు ఇది లాస్ట్ నైట్ కాబట్టి జీసస్ పట్టుబడడానికి ఆఖరి రోజు. ఆయన ఏ విధంగా పట్టుబడేలాగా తను తాను చేసుకోవాలనే డ్రామా గురించి ఆయన అక్కడ రిహార్సల్ చేస్తున్నాడు. ఆయనతో పాటు ఒక డిసైపుల్ ఉన్నాడు, ఒక శిష్యుడు పెట్టుకున్నాడు. జీసస్ చెప్పాడు, ఇది లాస్ట్ నైటు, నేను డీప్ ప్రేయర్కి వెళ్ళాలి, ఐ విల్ గో ఇన్ టు డీప్ ప్రేయర్. ఇక్కడ సంకేతం, ఆ డీప్ ప్రేయరు ఒక 30 minutesలోనే ఆయన డీప్ ప్రేయర్ చేస్తూ వస్తున్నాడు. ఐ హ్యావ్ టు ప్రే అండ్ యు ఆర్ టు కీప్ విజిల్. నువ్వు జాగ్రత్తగా కాపలా కాపి ఉండు, నేను డీప్ ప్రేయర్ చేసి వస్తాను అని. నువ్వు గాఢ నిద్రలో పడబాక, నేను వచ్చి చెక్ చేస్తాను, ఎందుకంటే ఇది లాస్ట్ నైట్ గుర్తుపెట్టుకో అన్నాడు. జీసస్ వెళ్ళాడు, 1/2 hour తర్వాత మళ్ళీ వచ్చాడు. డిసెంబర్ నిద్రపోతున్నాడు, అంటే ఆ శిష్యుడు నిద్రపోతున్నాడు. వాడు మేలుకొల్పాడు. ఏమయ్యా నిన్ను మేలుకొని ఉండమంటే నువ్వు నిద్రపోతున్నావేమిటి, ఇదే లాస్ట్ నైట్ కదా, అలర్ట్గా ఉండు, ఎందుకంటే మళ్ళీ నీకు ఇక్కడ నేను అవైలబుల్గా ఉండను, నేను ఇక్కడ నీకు అందుబాటులో ఉండను, నువ్వు నిద్రపోవద్దు. అయితే దెన్ ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి నేను రాను, మళ్ళీ నువ్వు ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నిద్రపో, ప్రస్తుతానికి ఇది లాస్ట్ నైట్, నువ్వు ఉండు, మెలకులు ఉండవు అన్నాడు. అప్పుడు అయ్యా క్షమించండి, నాకు చాలా గాఢ నిద్ర వచ్చేసేసింది, నేను ఏం చేయలేకపోయాను, నెక్స్ట్ టైం ట్రై చేస్తానన్నాడు. మళ్ళీ జీసస్ వెళ్ళాడు, ప్రేయర్ చేశాడు. 1/2 hour తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. 1/2 hour తర్వాత, అరగంట తర్వాత వచ్చి మళ్ళీ మేలుకొల్పాడు. ఏమయ్యా ఏమి చేస్తున్నావు, తెల్లవారు అవుతుంది, నేను తెల్లవారంగానే నన్ను వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు అని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ డిసైపుల్ ఏమన్నాడు, ఆ శిష్యుడు ఏమన్నాడు, క్షమించండి, పొరపాటు జరిగింది, ఈ శరీరమే నా మీద ఎక్కువ డామినేట్ చేస్తుంది, నా యొక్క కోరిక, నా సంకల్పం బలహీనపడిపోయింది, శరీరం ఎక్కువ డామినేట్ చేసింది, అంచేత నేను నిద్రపోతున్నాను అని అన్నాడు. సరే అది అయితే ఈసారి కనుక నేను చాలా మెలుకొని ఉంటాను అన్నాడు. 3వసారి కూడా వచ్చాడు, 3వసారి కూడా ఆ శిష్యుడు నిద్రపోతూనే ఉన్నాడు. ఇది సిచ్యువేషన్. కేవలం ఒక శిష్యుడి మీద ప్రయోగం చేయడం కాదు, అందరి శిష్యుల పరిస్థితి ఇంతే అంటున్నారు ఓషో. చాలాసార్లు నేను వచ్చారు, మీరందరూ నిద్రావస్థలోనే ఉన్నారు, నేను ఎప్పుడు వచ్చినా మీరు గాఢ నిద్రలోనే ఉన్నారు.
ఈ యొక్క నిద్రపోవడం అనేది మీ సహజ స్థితి అయిపోయింది. మీ సహజ స్థితి సెకండ్ నేచర్ అయిపోయింది. రాత్రిపూట నిద్రపోవడం సహజమే, కానీ ఇంకా బుద్ధస్తమానం నిద్రపోవటమే అలవాటు అయిపోయింది. ఏమిటి ఆ నిద్ర అంటే ఏమిటి? నీకు ఆ నిద్ర నువ్వు నిద్రపోతున్నావన్న సంగతి తెలియకపోవడం ఏమిటి? నువ్వు బాధ్యతారాహిత్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే మీరు పిచ్చివాడు అయిపోయారు. మీరు ఏం చేసినా కూడా అది మత్తులో చేస్తున్నారు, ఎరుకతో లేరు, అవేర్నెస్లో లేరు అని. అంటే ఒక జోక్ ఏం చెప్తారంటే, ముల్లా నసరుద్దీన్ పట్టుబడ్డాడు, కోర్టు ఫైన్ వేసింది, 50 రూపాయలు ఫైన్. ఏమిటి 50 రూపాయలు ఫైన్ వేశారు? ఎందుకంటే అతను ఆ ముల్లా నసరుద్దీన్ ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు పబ్లిక్ మార్కెట్లో, రోడ్డు మీదే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఆ జడ్జి గారు చూశాడు, ముద్దు పెట్టుకున్నారని చెప్పేసి, సరే పబ్లిక్లో నువ్వు ముద్దు పెట్టుకున్నావు కదా అని 50 రూపాయలు ఫైన్ వేశారు. మళ్ళీ జాగ్రత్తగా చూస్తే అతను తాగి ఉన్నాడు. ఓహో, నువ్వు తాగి కూడా ఉన్నావా అని అంటే ఇంకొక 50 రూపాయలు ఫైన్ వేశారు. అయితే అతను తాగి ఉండటం వలన ఆమెను ఎవరు ముద్దు పెట్టుకోలేదు. అలాంటి అంటే ఆమె అందమైన స్త్రీ కాదు, అంటే చాలా అగ్లీగా ఉంటుంది. ఆమెను ముద్దు పెట్టుకున్నారు, ఎవరు ముద్దు పెట్టుకోరు. పబ్లిక్లో అతను ముద్దు పెట్టుకున్నారు. ఇలాంటి అమ్మాయిని ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు అబ్బా అని ఇంకా పరిశీలిస్తే వీడు తాగి ఉన్నాడు. అలాగా ప్రతి ఒక్కరూ, అంటే ఇక్కడ ఒక స్త్రీని అగ్లీగా ఉన్నారు అనే పదాలు వాడారని అనుకోవద్దు. ఎలాంటి విషయాలతో మనం పోలుస్తున్నారో ఒకసారి గమనించాలి. మనం అన్నీ వీలైనంత కాడికి పనికిమాలిన విషయాలని, అందవికారమైన విషయాలని ముద్దు పెట్టుకుంటున్నాము అనేదానికి. ఎందుకంటే మనము బాగా మత్తులో ఉన్నాము, గాఢ నిద్రలో ఉన్నాము, మత్తులో ఉన్నాము, గాఢ నిద్రలో ఉన్నాము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేని మీద మీకు వ్యామోహం ఉంది ఆలోచించారా? అవి ఎంత అసహ్యంగా ఉన్నాయో కూడా ఆలోచించారా? ఆలోచించరు. పవర్ ఉంది, అధికారం ఉంది. ఆ అధికారం ఎంత అగ్లీగా ఉందో మీకు ఆలోచించారా? అలాగే ఆ హిట్లర్ కన్నా అగ్లీగా ఉంది. హిట్లరే ఈ ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడై ఎంతోమందిని చంపేశాడు. వాడికన్నా అగ్లీయెస్ట్గా ఉంది ఆ పవర్. ఆ అగ్లీ అంటే సపోజ్ ఈ భూమి మీద ఉన్న, అంటే గతంలో జరిగిపోయిన వాళ్ళల్లో హిట్లర్ ఒకడు, నెపోలియన్ ఒకడు, అలెగ్జాండర్ ఒకడు. వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ కోరికలు ఏంటి? ప్రపంచాన్ని జయించాలని ఎంతమందిని ఊచకోత కోశారు. అలాగే డీప్ డౌన్ యూ వుడ్ లైక్ టు బీ ఏ నెపోలియన్. నువ్వు కూడా లోపల ఎంతోమందిని, వాళ్ళందరినీ అణిచేయాలి, వాళ్ళు అణిచేయాలి, వీళ్ళని అణిచేయాలి, నువ్వు అలెగ్జాండర్ చక్రవర్తి అయిపోవాలి, హిట్లర్ అయిపోవాలి, ఈ ప్రపంచాన్ని విజేత అయిపోవాలి, నీ లోపల ఒకడు ఉన్నాడు. అయితే అదంతా అగ్లీయెస్ట్ థింగ్. అంతకంటే గొప్ప అగ్లీయెస్ట్ థింగ్ లేదు. నీ లోపలే ఉంది. బయట ఉన్నవాడికంటే నీ లోపల ఉన్నవాడు డేంజర్. పవర్ అగ్లీగా ఉంది, కానీ ప్రతి ఒక్కరికి ఆ పవర్ కావాలి, ఇతరులను డామినేట్ చేయాలి. అలాగే సంపద, అవసరానికి మించిన సంపద ఉంది, ఇంకా కావాలి సంపద ఇంకా సరిపోలే, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దాని వెంట పడుతున్న ఈ ప్రజలని ఎంతో మోసపూరితంగా వారు చేసే పనులన్నీ అలాగే అయిపోయినాయి. ఆ ప్రజల నుంచి నువ్వు అలా మోసపూరితంగా ఇంకా డబ్బు గుంజుకుంటూ ఉంటే అది రక్తం, మరణం. వారి జీవితాలను ఇచ్చించి ఆ డబ్బు సంపాదించిన వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దోపిడీ చేస్తున్నావు. ఇదంతా పైగా నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎలా ఉంది? ఇంక్రీజ్ అవుతూ ఉంది. అది ఇంకా ఇంతకంటే ఇది అగ్లీ, అంటే అగ్లీ ఉమెన్తో పోల్చారు అంతేగాని అక్కడ ఎవరో ఒక ఉమెన్ని తప్పు చేయడం కాదు. బట్ డీప్ డౌన్ ఎవ్రీబడి ఇన్ సర్చ్ ఆఫ్ ది వెల్త్. ప్రతి ఒక్కడికి ఎవరికి డబ్బు వద్దు, ప్రతి ఒక్కడికి ఆ డబ్బు కావాలి. లాస్ట్ డే జడ్జిమెంట్ డే వచ్చేసింది. అప్పుడు ఏమైంది? అక్కడ నీకు ఒక 50 రూపాయలు ఫైన్ వేస్తారు. ఏమయ్యా నువ్వు ఇలా చేసావు ఏంటి అని 50 రూపాయలు ఫైన్ వేస్తారు. తర్వాత ఇంకా లోపలికి చూస్తే, ఓ ముద్దు పెట్టుకున్నావా,
దానికి ఒక 50 రూపాయలు. నువ్వు తాగి ఉన్నావా, దానికి ఒక 50 రూపాయలు. లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. సో జీసస్ ఏమన్నారు, నేను మార్కెట్ మధ్యలో ఉన్నాను, ప్రపంచం మధ్యలో ఉన్నాను, భౌతికంగా కనపడుతున్నాను అని. ఆయన ఏం ఆత్మ కాదు. చాలామంది కంటిన్యూగా ఈ భూమి మీదకి వచ్చారు, ఆత్మలుగా వచ్చారు. బుద్ధుడు ఇంకా మన డోరు కొడుతూనే ఉన్నాడు, అది ఎవరికి తెలియటంలా. ఎందుకంటే ఆత్మను చూసే కన్ను ఎవరికి లేవు, ఆ కళ్ళు లేవు కదా, థర్డ్ ఐ ఓపెన్ కాలే కదా. సో ఆ స్పిరిట్లో వచ్చారు. బుద్ధుడు ఇంకా తలుపు తొడుతూనే ఉన్నాడు. సో మనము మామూలుగా కంటి ముందున్న బుద్ధుడిని కనబెట్టలేము, కంటి కనబడని బుద్ధుడిని ఎలా కనపెడతాం? అలా కంటి ముందు నుంచున్న జీసస్ని కనిపెట్టలేకపోయారు ఎవరు. మరి కంటి ముందు లేని బుద్ధుడిని ఎలా కనిపెడతారు? ఆ జీసస్ని ఎలా కనపెడతారు? కనిపెట్టలేదు. ఈ సెంచరీలోనే, ఈ శతాబ్దంలోనే హెచ్బి బ్లావర్స్కి అనే మేడం ఏం చేశారు, థియోసాఫికల్ సొసైటీ ప్రెసిడెంట్. ఆమె గొప్ప విషయాన్ని పరిశోధించి రీడిస్కవరీ కూడా చేశారంటారు ఓషో గారు. మళ్ళీ పునరుద్ధరణ చేశారు. అంటే ఆల్రెడీ ఉన్నిందే, అది ఈనాటి విషయం కాదు, ఎప్పటిదో. కానీ ఆ విషయాన్ని తేటతెల్లం చేశారు. ఏం చేశారు, నువ్వు ఈ మాస్టర్స్ హెల్ప్ చేస్తారయ్యా నీకు, నువ్వు సరైన మార్గంలో ఉంటే నీకు హెల్ప్ చేస్తారు. ఈ మాటలు ఎవరు నమ్మలేదు. ప్రూవ్ చేయండి నాకు అన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ బ్లావిస్కీకి ఏదో విచ్చిపెట్టినట్టుంది, మాస్టర్స్ ఇన్విజిబుల్ మాస్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఎవరికి ప్రూవ్ చేయలేదు అని అనుకున్నారు. యాక్చువల్గా ఇన్విజిబుల్ మాస్టర్స్ వచ్చారు అనేది ఆమె గొప్ప పరిశోధన చేసింది. ఎన్లైటెడ్ మాస్టర్స్ భూమిని విడిచిపెట్టే, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. అందుకోసము వారు ఎక్కడికి పోతారో మనల్ని విడిచిపెట్టి ఉండరు, ఈ ఎగ్జిస్టెన్స్ వదిలిపెట్టి ఉండరు. వారికి శరీరం ఉన్నా శరీరం లేకపోయినా వారు మనల్ని విడిచిపెట్టి లేరు. ఎవరైతే వారి పని వారు చేస్తూనే ఉంటారు, శరీరం ఉన్నా పని చేస్తూనే ఉంటారు, శరీరం లేకపోయినా పని చేస్తూనే ఉంటారు. అది ఆ మాస్టర్స్ యొక్క వైభవం. హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వారి సహజ స్థితి. ఇతరులకు సహాయం చేయాలనేది వారికి సహజ స్థితి, ఆ మాస్టర్స్ యొక్క హెల్ప్ చేయటం. ఒక ఉదాహరణకి లైట్ వెలుగుతుందండి, ఒక వీధిలో లైట్ వెలుగుతుంది, అది వెలుగుతూనే ఉంటుంది, చుట్టూ వెలుతురుని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఆ మార్గంలో ఎవరైనా ఒంటరిగా వెళ్ళినా వెలుతురిస్తుంది, ఎవరు లేకపోయినా వెలుతురిస్తుంది. అది తన వెలుగు ఇవ్వడం, వెలుగు పంచడం అనేది ఆ యొక్క లైట్కి సహజమైన స్థితి. అలాగే మాస్టర్ మార్గంలో వచ్చారా, ఓకే, అప్పుడు ఆ మార్గం అంటే ఆ మార్గంలో ఇప్పుడు ఆ దారి వెంట వెళ్తుంటే ఏ విధంగా ఆ వెలుతురు కనపడుతుందో, ఆ దారి సుస్పష్టంగా కనపడుతుందో, గైడ్ చేస్తుందో, అలాగే మాస్టర్ కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఎన్లైటెడ్ మాస్టర్ అలాగే గైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ గైడ్ని కనిపెట్టావు నువ్వు, ఒక ఎన్లైటెడ్ మాస్టర్ యొక్క విషయాన్ని నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. యూ కెనాట్ రికగ్నైజ్ ఎ గైడ్ ఇన్ ద బాడీ. అందుకోసం జీసస్ని ఎవడు కనిపెట్టాడు. ఆయన ఒరే నేను ఉన్నాను కదా, భౌతికంగా ఉన్నాను కదా, నేను శరీరంలోనే ఉన్నాను కదా, కానీ నన్ను చూడలేదు ఏమిటి, మీరు నా మాటలు వినడం లేదేమిటి, ఫీల్ అవ్వడం లేదేంటి నన్ను. బట్ స్టిల్ దే మిస్. ఆ జీసస్ కాలంలోనే, ఆ జీసస్ భౌతికంగా ఉన్నప్పుడే వాళ్ళందరూ మిస్ అయిపోయారు. ఎందుకని మిస్ అయిపోయారు? ఎందుకని అంటే చెప్పాడు కదా ఆయన, అందరూ మత్తులో పడి ఉన్నారు. వాళ్ళు పూర్తి కాన్షియస్లో, స్పృహలో లేరు. నేను వారి తలుపు తట్టాను, అయినా కానీ వారి ఇంటికి వెళ్ళాను, అయినా కానీ వారి ఇంట్లో లేరు. ఇక్కడ కీ పాయింట్. ఇక్కడ ఇంట్లో లేరు అంటే మనం ఇల్లు అనగానే స్థూలంగా, తలుపులు అనగానే మనం స్థూలంగా అంటాం, స్థూలంగా గమనిస్తాం. కానీ ఇక్కడ అంతరార్థం ఏంటంటే మన లోపల మనం లేము.
ఇక్కడంతా మెడిటేషనే, ఏం చెప్పినా మెడిటేషనే ఉంటుంది. అంతే తప్ప జీసస్ అంటే ఇంకేదో మతం అది ఇది ఇవన్నీ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. మెడిటేషన్ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా మతపరమైన గోల్లో ఉన్నామంటే మనం అది స్పిరిచువాలిటీ కాదు కదా. ఇది ఈజ్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ రిలీజియన్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానం. చూడండి ఎలా ఉందో. మన ఇంట్లో లేవు, ఇదే గొడవ. ఇంట్లో లేవంటే మన లోపల మనం లేము, మనతో మనం లేము. మనతో మనం ఉండాలి, అదే కదా. ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఇంటికి వచ్చాడు, తలుపు తట్టాడు, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఇంట్లో ఉంటేగా లేవు. యు ఆర్ నాట్ ఇన్ ఎట్ హోమ్, అసలు నువ్వే లేవు. ఎక్కడ దిగుతున్నావురా? తాగుబోతు వాడు ఇంటికి కొంపకు రాకుండా ఎక్కడో దిగుతూ ఉన్నాడు. ఇలానే ఉంటుంది. అలాగా ఆయన వచ్చాడు, తలుపు తట్టాడు, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నువ్వే లేవు. నువ్వు ఇంట్లోనే లేవు, బయట తిరుగుతున్నావు ప్రపంచంలో. నువ్వు ఇంట్లో ఉంటేనే కదా. వేర్ ఈజ్ యువర్ హోమ్? ఎక్కడయ్యా నీ ఇల్లు? ఇల్లు ఎక్కడుంది? నీ లోపల ఉంది. ఎక్కడుంది? నీ లోపల ఉంది. ఎక్కడ ఉంది? నీ చైతన్యం ఎక్కడ ఉంది? నీ కేంద్రం ఎక్కడ ఉంది? నీ కాన్షియస్లో ఉంది. అదే నీ ఇల్లు. నీలో ఉన్న చైతన్యము, నీ లోపల ఉన్న చైతన్యము, నీ లోపల ఉన్న నీవు, అదే నీ ఇల్లు. నువ్వు ఇంట్లో లేవంటే ఇదే అక్కడ. నీతో నువ్వు లేవు. నీతో అంటే నీ కాన్షియస్తో, నీ స్పృహలో. నువ్వంటే శరీరం కాదురా పోయి. అది అక్కడ నా పాయింట్. వెన్ యూ డీప్ ఇన్ ద మెడిటేషన్ యూ కెన్ రికగ్నైజ్ జీసస్ ఇమ్మీడియట్లీ. నువ్వు ఆ డీప్ మెడిటేషన్లోకి వెళ్తే అప్పుడు ఆ జీసస్ అంటే ఏంటో అర్థమవుతుంది, ఆ బుద్ధుడు అంటే ఏంటో అర్థమవుతుంది, ఆయన వచ్చే ఆ ఇన్విజిబుల్ మాస్టర్స్ ఏంటో అర్థమవుతుంది. అది నీ లోపలికి వెళ్ళాలి. అప్పుడు నీ లోపల నువ్వు ఉంటే ఆ తలుపు ఆ చప్పుడు వినపడుతుందిరా, కానీ నువ్వు ఇంట్లో లేవే. నీ థాట్స్ అంతా బయటికి వెళ్ళిపోతున్నాయి. నీ థాట్స్తో పాటు నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇంట్లో లేవు. ఏం చేయాలి చెప్పండి? జీసస్ తలుపు తడుతూనే ఉన్నాడు, ఆ బుధుడు తలుపు తడుతూనే ఉన్నాడు. ఇది ఈ ప్రపంచం అంతా మత్తులో పడటం అనే మీనింగ్ అది. ఎందుకంటే స్థూలమైన మీనింగ్లు తీసుకున్నామంటే అందరూ పప్పులో కాలేసి తాగి పడి ఉంటున్నారు. సో యు ఆర్ నాట్ ఎట్ హోమ్. నువ్వు తాగేసావు, ఈ ప్రపంచంలో తాగిపడ్డావు అని అంటే, తాగడం అంటే ఏమి లే, నువ్వు ఇంట్లో లేవు అని. యు ఆర్ నాట్ ఎట్ హోమ్, నువ్వు ఇంట్లో లేవు. వాస్తవం ఏంటి? నువ్వు పైగా ఉదాహరణకి రియాలిటీ తీసుకున్నావు. నువ్వు తాగితే నిన్ను మర్చిపోతావు. నిన్ను తాగితే నువ్వు మర్చిపోతావు. ఇప్పుడు యూ వాంట్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. నిన్ను మర్చిపోవాలనుకుంటే అంటే డ్రగ్స్ తీసుకుంటాడు, బ్రాందీ విస్కీ ఆల్కహాల్ తాగుతాడు. ఓకే, డ్రింకింగ్ అంటే మర్చిపోవడం. నిన్ను తెలుసుకోవాలంటే అంటే నిన్ను మర్చిపోవడం అంటే తాగడం, డ్రగ్స్ తీసుకోవడం. ఆధ్యాత్మికత ఏం చెబుతుంది? అంచేత నువ్వు తాగొద్దురా అంటుంది. నాట్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ డ్రింకింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. తాగడంలో తప్పు గురించి మాట్లాడలేదు. నిన్ను మర్చిపోవడం తప్పురా బాబు. నిన్ను మర్చిపోతున్నావు. నీ లోపలికి నువ్వు వెళ్ళటం లేదు. నీ దారిలో నువ్వు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను నువ్వు తెలుసుకోవాల్సింది పోయి నిన్ను నువ్వు మర్చిపోతే మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటావు. సో బట్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఆన్ ద పాత్, then there cannot be anything more wrong than that. Self-remembering, ఆధ్యాత్మిక సత్యం వైపుకి వెళ్ళటం, నిన్ను నువ్వు తెలుసుకోవడం వైపుకి. ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, తాగడం అంటే నిన్ను నువ్వు మర్చిపోవడం. ఏది కరెక్టు? నిన్ను తెలుసుకోవడమే కరెక్ట్ కదా. నిన్ను మర్చిపోయి క్షణకాలం మర్చిపోయి ప్రయోజనం ఏముంది? మత్తు దిగంగానే మళ్ళీ ఏటు మొదలవుతుంది. యూ వాంట్ టు ఫర్గెట్ యువర్. కానీ నీ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఏ ప్రశ్న ఏమో వచ్చింది? నిన్ను మర్చిపోవడం మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ఎందుకు బోరు కొట్టేసింది? నీతో నువ్వు బోరు కొట్టేసిందా నీకు? ఎందుకు నువ్వు మర్చిపోవాలనుకుంటున్నావు?
ఎందుకు నీతో నువ్వు ఉండదలుచుకోలేదు? ఎందుకు నువ్వు మెలకుగా ఉండడానికి ఎందుకు? ఏమిటి సమస్య? ఏమిటి సమస్య? వచ్చినప్పుడే కదా మెలకుగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడే నువ్వు మెలకుగా ఉండాలి. ఏకాంతంగా ఉన్నప్పుడే నువ్వు మెలకుగా ఉండాలి. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడే ఎంటీగా ఉండాలి. నువ్వేమంటావు? యూ ఫీల్ యాజ్ ఇఫ్ యు ఆర్ నో బడీ. యూ ఫీల్ ఏ నోథింగ్నెస్ ఇన్సైడ్. దట్ నథింగ్నెస్ బికమ్ ద అబేస్, అంటే ఒక అగాధము. నీకు అగాధం అంటే భయం. నీ లోపలికి నువ్వు వెళ్తావు, నువ్వు ఖాళీగా ఉన్నావు, ఏమీ లేదు లోపల 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 ఏమీ లేదు. ఆ నిశ్శబ్దంలో, ఆ దేంట్లో నీకు భయం. అందుకోసమే పడి పరిగెడుతున్నావు. కానీ విషయం ఏంటి? లోపలికి వెళ్ళు. నువ్వు అగాధమే, చాలా లోతైన అగాధమే. అది అయినా నువ్వు లోపలికి వెళ్ళాల్సింది. ఇఫ్ యూ గో ఆన్ ఎస్కేపింగ్ బుద్ధ, అంటే బుద్ధ అడుగుతున్నాడు, నువ్వు బుద్ధుడు ఎవరాడు? లోపలికి వెళ్ళు నాయనా, అక్కడ ఏమీ లేదు, అంతా శూన్యమే అన్నాడు. అక్కడ ఎవరు లేరు. కానీ బుద్ధుడు పిలిచినా మనం పలకం. అదమ్మ పద అయితే వాళ్ళ దగ్గర ఆగిపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళటానికి ఎవరు చూసేదానికి ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఉంటారు, వినేదానికి ఇంట్రెస్ట్ లేదంటారు. సో అలా అయిపోయింది. బుద్ధ కాలింగ్ 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 కాలింగ్. అక్కడ ఏమైంది? నో సెల్ఫ్. అక్కడ ఏం లేదురా, అంత శూన్యమే. అక్కడ నో సెల్ఫ్, అక్కడ ఏమీ లేదు. అంత అలా అనమాట. ఇది నో బడీ. ఆ యొక్క విశాలంగా ఉంది, అది ఎక్స్పాన్షన్గా ఉంది, వ్యాస్ట్ ఎక్స్పాన్షన్. అక్కడ ఎవరు లేరు. ఆ లోపల అంతరంగంగా అయినటువంటి అంతర ఆకాశం ఉంది. ఎవరు లేకపోతే అంతర ఆకాశం ఒకటి ఉంది. కానీ అది ఏంటి? ఆ అంతరాకాశం, ఆకాశం ఎంత దూరం ఉందో చూడగలవా? అయ్యేదే కాదు. లోపలికి వెళ్ళిన అంతులేనిది, అగాధము లాగా ఉంది. ఆది మధ్యాంతరహితంగా ఉంది. ఆది లేదు, ఎండింగ్ లేదు. బిగినింగ్ లెస్, అంటే ఆది లేదు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ మత్తులో పడ్డావు, ఇంకా అమ్మో ఇదేంటో నాయన నాకు భయంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టుగా పరుగు 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 పారిపోవాల్సి వస్తుంది. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పోయినా ఆ శూన్యమే. ఎక్కడికి పోయినా ఆ శూన్యమే. ఇట్ ఈజ్ యువర్ ట్రావో, అదే నీ మార్గము, యువర్ నేచర్. ఒకసారి అది దానికి వెళ్ళామంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ కమింగ్ టు టర్మ్స్ విత్ యువర్ ఇన్నర్ ఎంప్టీనెస్. ఆ యొక్క అంతరంగంగా ఆ శూన్యతలోకి నువ్వు ప్రవేశిస్తావు. మెడిటేషన్ అంటే దాన్ని గుర్తిస్తావు, దాని నుంచి పారిపోవు, దానితోనే ఉంటావు. అక్కడ పారిపోవడానికి ఏమీ లేదు. అక్కడ సడన్గా ఆ ఎంప్టీనెస్ బికమ్ ఫుల్నెస్. అంతా శూన్యమే కనపడుతుంది, ఇక్కడ ఏం కనపడదు ఫస్ట్. ఆ తర్వాత అంతా పరిపూర్ణంగా ఉంటుంది. ఫుల్నెస్ ఆఫ్ లైఫ్, ఆ అద్భుతమైన జీవితం నిండు జీవితం అవుతుంది. వెన్ యూ డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, అది దాన్ని తప్పించుకోకూడదు. ముందు అగాధమే ఉంటుంది, ముందు ఆహారమే ఉంటుంది, ఆ తర్వాత అమృతం వస్తుంది. అయితే ఇక్కడ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క ఎంప్టీనెస్ కెన్ బి ప్యూర్. ఇంకెక్కడ ఏదైనా ఉందంటే ఆ మురికి ఉంటుంది, ఇంకేదైనా వచ్చిందంటే ఆ మురికి వచ్చేస్తుంది, ఇంకెవరైనా ఏదో ఉంది అంటే ఆ మరణం వచ్చేస్తుంది. అక్కడ ఏమీ లేదు. అక్కడ నువ్వు ఇంకేదైనా పెట్టుకున్నావంటే నీవు అమ్మో నేను అంతే అనేటువంటి ఆలోచన స్థితిలో ఉండిపోతావు. పరిమితుల్లో ఉండిపోతావు. అక్కడ సంథింగ్, దెన్ గాడ్ కెనాట్ బి దేర్. అక్కడ ఏదైనా ఉంటే ఇంకా దేవుడితో ఉండదు. నువ్వు దాంతోనే ఉంటావు, ఆలోచనతోనే ఉంటావు, ఆ గందరగోళంలోనే ఉంటావు. ఆ దేవుడు అంటే అక్కడ ఏమి అంతు పంతు లేదు ఆయనకి. ఆది మధ్యాంతరహితుడు.
అయితే నువ్వు అక్కడ దాన్ని చూసేది నువ్వు ట్రైనింగ్ పొందలేదు అంటే అక్కడ మెడిటేషన్ చేయలేదు, ధ్యానం చేయలేదు. మెడిటేషన్ చెయ్యి, ధ్యానం చెయ్యి అని చెప్తున్నాడు అక్కడ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వెన్ యూ గో ఇన్ టు ద హిల్ అండ్ లుక్ ఇన్ టు ద వ్యాలీ. పెద్ద కొండ ఎక్కావు, కింద ఇంకా చూస్తున్నావు, అంత పెద్ద లోతుగా ఉంది ఆ యొక్క లోయ. అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతానేమో భయం వేస్తుంది నీకు, మళ్ళీ దాన్ని చూడటానికి భయపడిపోతావు. ఆ భయం నిన్ను పట్టుకుంటుంది. సో అక్కడ చాలామంది ఆ గాధంలో పడిపోయారు. బట్ నో హిల్ ఈజ్ సో హై అండ్ నో వ్యాలీ ఈజ్ సో డీప్ ఇన్ ద వ్యాలీ దట్ ఎగ్జిస్ట్ ఇన్సైడ్ యూ. అయితే భౌతికంగా ఆ కిందంగా చూడవాక ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోతావేమో అని కిందంగా చూడబాక అంటారు. సరే, అంత ఎత్తు అయినవి లేవు, అంత లోతైనవి లేవు అయినా నీ అంతరంగంలో ఏం గందరగోళం పడిపోయి నువ్వేం కూడా చచ్చిపోవు. ఆ రోజులో పడి నువ్వేం చచ్చిపోవు. లోపలికి పో. ఆ లోపలికి పోయినప్పుడు కళ్ళు గిర్రిన తిరిగినట్టు అనిపించినా పర్లేదు, ఏదో అయిపోతానేమో అని భయపడబాక. కానీ నువ్వు పారిపోతావేమో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకు పరిగెట్టు. కానీ అలాగే కళ్ళు మూసుకుని పరిగెడుతున్నావు, ప్రయోజనం ఉంది. లక్షలాది సంవత్సరాలు పరిగెడుతున్నావు, లోపలికి వెళ్ళకుండా బయటికి పరిగెడుతున్నావు. కానీ ఎక్కడికి పోలేదు. ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోలేవు, ఎక్కడికి చేరుకోలేవు. అయితే ఆ ఇన్నర్ మోస్ట్ ఎంప్టీనెస్లోకి మాత్రం ఉండాలి. ఒక్కసారి నువ్వు కనుక ఆ లోపలికి వస్తే కనుక సడన్గా ఆ ఎంప్టీనెస్ నీ సహజస్థితిగా మారిపోతుంది. అది ఉన్నదంతా అదే, ఇంకా వేరేది ఏమీ లేదు. ఉన్నదంతా శూన్యమే, మరి ఇంకా శూన్యము పరిశూన్యము, ఇంకా మరి ఏమీ లేదు. ఆ ఎంప్టీనెస్ అంటే నెగిటివ్, ఏమీ లేదు అనేది నెగిటివ్. అది నెగిటివ్ కాదు. మోస్ట్ పాజిటివ్ థింగ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఉన్నదంతా అదే అని. బట్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద డోర్. ఇది ఉన్నదంతా అదే ఇంకేమీ లేదు అనే సత్యం వైపుకి నువ్వు ప్రయాణం చేస్తే అదే అవుతుంది. అంచేత ఏమవుతుంది, జనాలు ఎక్కువగా ఏమీ లేదు అన్నప్పుడు ఏం జరుగుతుంది, అలాగే ఎందుకు మత్తులో కొడుతున్నారు అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తున్నాం ఇంకా రకరకాల విషయాలు. వాట్ సఫరింగ్ హ్యాపన్స్ టు జీసస్కి ఏమి ఇబ్బంది పడ్డారు, ఏ విధమైన సఫరింగ్ వచ్చింది అనే విషయాలు ఇంకా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే మాస్టర్స్. Kindly like this video, share this video to all.